హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను కొబ్బరి తోట చూపిస్తున్నాను. అంటే కాయలు కోసి బండికి ఎలా లోడ్ చేస్తారో ఆ ప్రాసెస్ అంటే చూపిస్తున్నానండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు తోట చూడండి. ఈ తోట మొత్తం కూడా ఒక 5 ఎకరాలు ఉంటుందండి. ఈ తోట అంతా నీట్గా అయితే వీడియో తీయలేదు, అందుకని నేను చూపించడం లేదు. అంటే వీడియో మొత్తం కూడా లోడింగ్ ప్రాసెస్ గురించి అండి, అందుకని తోట అంత బాగా చూపించడం లేదు. ఇప్పుడైతే కాయలన్నీ కట్ చేసేసిన తర్వాత బండికి ఎలా మోసుకోబోతున్నారో చూడండి. ఈ కాయలు కట్ చేసేది వీడియో తీయాలనుకున్నాం కానీ మొత్తం వీడియో తీయడానికి వీలు కాలేదండి. అంటే కాయలు ఎలా కట్ చేస్తారంటే చెట్టు మీదకి ఎక్కి కట్ చేసిన తర్వాత ఆ మీద నుండి కాయలు కింద వేయరండి, మళ్ళీ తాడు కట్టి కొద్ది స్లోగా కిందకి తీస్తారు. ఎందుకంటే అంత మీద నుండి కింద వేసేస్తే కొన్ని కాయలు పగిలిపోతాయి, ఎక్కువ లాస్ వస్తుంది అనేసి అలా తీరండి. కాయలు చెట్టు మీద నుండి తాడుతో కిందకి తీస్తారు. ఇప్పుడైతే ఈ అన్న మాటల్లోనే కాయలు ఎలా లెక్కేస్తారో, లోడ్ చేసేటప్పుడు ఎలా లెక్కేసి కౌంట్ చేస్తారో అన్న మాటల్లోనే వినండి. మనకి చెప్తారు అక్కడ మనకి అక్కడికి తేడా వచ్చింది అనుకో, 3 కాయలు అదే 200 కాయలు ఎన్నో తేడా వస్తాయి అని చెప్తారు. ఫోన్ చేసి 200 కాయలు తేడా వచ్చినాయి, లేకపోతే తక్కువ ఎక్కువ వచ్చినాయి అని చెప్తారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కోసేది మాత్రం సెట్లు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు కోసి వాళ్ళు లెక్క వేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు లెక్క వేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంత వచ్చినాయో చెప్తారు. దాన్ని బట్టి మనం లోడ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాం. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు ఇక అలా ఎన్ని వచ్చినాయి మీకు అంటే వాళ్ళు కోసేటోళ్ళకి ఒక లెక్క, మీరు ఇక్కడ లోడ్ చేసేటప్పుడు ఒక లెక్క, ఓళ్ళు లెక్కేసిన ఒక లెక్క. ఇవన్నీ బరాబర్ గా ఉండాలి, సమానంగా. 3 లెక్కలు కూడా ఒక 100-200 అటు ఇట్లో సరిపోతాయి. ఇప్పుడు ఏంటంటే కోసే వాళ్ళకంటే నాకు మెయిన్ ఇక లెక్కేసుకున్నాను, నాకు మెయిన్, తర్వాత అరలోని పాయింట్లు మెయిన్, ఈ రెండే మెయిన్ ఇక వాళ్ళకి సంబంధం లేదు. ఇక కాయలు ఎలా లోడ్ చేస్తారో చెప్పింది అర్థమైంది కదండి. అంటే ఇక్కడ కాయలు లోడ్ చేసేటప్పుడు లెక్కేసుకోవాలి, మళ్ళీ అన్లోడ్ చేసేటప్పుడు కూడా లెక్క వేయాలి. అలా అక్కడిది ఇక్కడిది మినిమం ఒక 100-200 తేడాలో ఒకేలా ఉండాలండి. అలా లెక్కేసుకొని దాని తర్వాత రేట్ ఫిక్స్ చేసుకుంటారు కాయలకి. అంటే కాయలుగా రేటు ఉంటుందండి. అంటే కాయ 5 రూపాయలు 10 రూపాయలు ఇలా ఉంటుందండి. ఇలా కాయల రేటు ఉంటుంది. ఇప్పుడు లోడింగ్ ఎలా చేస్తారో మళ్ళీ అన్న చెప్తాడు చూడండి. మీకు మంచి అలా నెట్ చేసుకుంటాం. గెల్ల అనేది నెట్ చేసుకున్న తర్వాత ఇడికాయలు అనేది లోన్ వేసేసుకుంటాం. ఇడికాయలు వచ్చేసి చెప్తా ఉండు. అదే ఇడికాయలు వచ్చేసి ఇక ఇడికాయలు ఇలా లోన్ వేసేసుకొని మనకి గెల్ల వచ్చాయి అనుకో, ఆ గెల్ల అనేది ఇలా నెట్ వేసుకుంటాం. ఎందుకంటే నెట్ వేసుకోకపోతే ఏమవుద్దంటే కాయలు అనేది ఆగకూడదు. మనకి బండి పేరుకు వచ్చింది పైన ఒకసారి, ఆ పేరుకు వచ్చేటప్పుడు ఆగు. ఈ 5 వచ్చాకేమో మళ్ళీ అడ్డం పేర్చుతాం. అడ్డం పేర్చుకున్న తర్వాత లోడ్ అనేది నీట్గా కట్టుకుని నీకు వెనకబడి కావాలంటే లాస్ట్కి వచ్చేప్పటికి ముక్కరసు పైకి వచ్చింది. వచ్చేసి ఇడికాయలు వచ్చేస్తే పైకి వేసాను. చెప్పింది అర్థమైంది కదండి. అంటే కాయలు గెలలతో ఉన్న కాయలన్నీ కూడా ముందు నెట్టగా వేసుకోవాలంటే ముందు వరుసగా పేర్చుకోవాలండి. దాని తర్వాత విడికాయలు ఉంటాయి కదా, గెల నుండి రాయలిపోయిన కాయలు ఉంటాయి కదా, అవి వెనకేసుకోవాలి. అలా వేసుకుంటేనే లోడింగ్ ప్రాసెస్ నీట్గా క్లియర్గా ఉంటుందండి. లేకపోతే కాయలు దొర్లి కిందకు వచ్చేస్తుంటాయి, లోడింగ్ అసలు చేయడానికి వీలు అవ్వదండి. అలా నెట్టేసుకున్న తర్వాత విడికాయలు లోపల వేసుకోవాలండి. మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. ఇలా గెల్లతో ఉన్న కాయలన్నీ ముందు వేసుకొని దాని తర్వాత విడికాయలు లోపల వేసుకోవాలండి. అలా వేసుకుంటే చూసారా, ఇలా లోడ్ చేసేటప్పుడు నీట్గా కూడా దొరలకుండా కాయలు నీట్గా ఉంటాయి. ఇలా లోడ్ చేస్తారండి. ఈ లోడింగ్ ప్రాసెస్ అందరూ చేయలేరు, బాగా తెలిసిన వాళ్ళు అయితేనే చేయగలరు. ఈ కాయల సైజ్ అయితే బాగున్నాయి కానండి, ఇక్కడ మచ్చలు కనిపిస్తున్నాయి కదా, అలా మచ్చలు ఉండకూడదండి. అలా మచ్చలు ఉంటే కాయలకి కొనడానికి ఎక్కువగా ఇష్టపడరండి. అలా మచ్చలు లేకుండా ఉంటే క్వాలిటీ కాయలుగా లెక్కేసుకుంటారు. అలా మచ్చలు ఉంటే క్వాలిటీ కాయలుగా తీసుకోరండి. క్వాలిటీ కాయలు అంటే ఇగోండి ఇలా ఉండాలి, మచ్చలు లేకుండా ఇలా క్లియర్గా ఉండాలండి. అలా క్వాలిటీ కాయలు తీసుకుంటారు. చూడండి, ఈ తోటలోనే పనస చెట్టు కూడా ఉందండి. ఈ పనస చెట్లు కూడా కాయలు ఎన్ని కాసినాయి చూడండి. పైన ఒక గెల, ఆ పైన ఒక గెల, మళ్ళీ కింద ఒక గెల, 3 వరుసలు గెలలుగా కాస్తున్నాయండి కాయలు. ఈ తోటలోనే పనస చెట్లు, జామ చెట్లు, ఇంకా వేరే చెట్లు ఏవో ఉన్నాయండి. నేను ఆ వీడియో కూడా మళ్ళీ చేస్తాను. లోడింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ అన్నేమో 2 బాటిల్కి టెంకాయలు నీరు కొట్టిస్తున్నారండి. లోడింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు కాయలు కింద పడిపోకుండా ఉండేదానికి పట్ట నీట్గా కడతారండి. చాలా గట్టిగా కట్టాలి. ఈ పట్ట అయితే అందరూ కట్టలేరు,
డ్రైవర్లు ఇంకా పట్టకట్టే వాళ్ళు, స్పెషల్గా పట్టకట్టేదానికి కూడా మనుషులు ఉంటారండి. ఈ పట్టకట్టేది బాగా వచ్చి ఉండాలి, లేకపోతే మధ్యదారిలో డ్రైవర్లకైతే భలే ఇబ్బందిగా ఉంటుంది. ఒక్క రవ్వ లీక్ అయినా సరే కాయలన్నీ కింద పడిపోతాయి రోడ్డు మీద. అందుకని బాగా తెలిసిన వాళ్ళు ఈ పట్టకట్టాలండి. ఇదండి పట్టకట్టే ప్రాసెస్ కూడా చూపిస్తాను, చూడండి ఎలా కడుతున్నారో. నేను ఇందాక చెప్పారు కదా కాయలు ఎలా లెక్కేసుకోవాలి, ఇంకా లోడింగ్ ప్రాసెస్ అని ఒక అన్న చెప్పారు కదా, ఆ అన్నకు కూడా ఒక ఛానల్ ఉందండి, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు లిఖితశ్రీ వీడియో తెలుగు ఛానల్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే మాకు పుష్టింగ్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా పట్టగడతారండి. పట్టకట్టే ప్రాసెస్ అయితే అయిపోయిందండి, మొత్తం కట్టేశారు. చాలా గట్టిగా కట్టాలండి. చూడండి ఎలా బిగిస్తున్నారో, గట్టిగా ఉండాలని ఎంత గట్టిగా లాగుతున్నారో, ఎలా ముడు కూడా ఎలా వేస్తున్నారు చూడండి. ముడు ఎంత బాగా తెలిసిన వాళ్ళు అయితేనే ఈ ముడ్లు వేస్తారు. వెరైటీ ముడ్లు ఉంటాయండి. ఈ ముడ్లు అందరూ వేయలేరు, పట్టకట్టే వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితేనే వేయగలరండి. అంతేనండి, పట్ట కూడా కట్టేశారు. ఇప్పుడైతే బండి బయలుదేరుతుందండి. అక్కడ ఆచారం ప్రకారం బండి బయలుదేరే ముందు టెంకాయ బండి కింద వేసి తొక్కిస్తారండి. ఇప్పుడైతే అన్లోడ్ పాయింట్కి వస్తుంది. ఈ లోడింగ్ అన్లోడింగ్ ప్రాసెస్ ఎక్కడి నుండి ఎక్కడికంటే ఆంధ్రాలో ఏలూరు నుండి తెలంగాణలో మిర్యాలగూడెం దాకా ఈ లోడ్ అండి. ఆంధ్రాలో ఏలూరులో లోడ్ చేసి తెలంగాణ మిర్యాలగూడెంలో అన్లోడింగ్ ప్రాసెస్ అండి. అంతేనండి, అన్లోడింగ్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి సపోర్ట్గా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.